నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కండ్లకోయంలోని సీఎంఆర్ ఐటీ గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హాస్టల్లోని ఓ బాత్రూంలో రహస్య కెమెరాను అమ్మాయిలు గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ రూమ్ ధ్వంసం చేశారు. హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థుల హాస్టల్ పరిసరాలను ఏసీపీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 2 ఫింగర్ ప్రింట్స్ లభించాయని, మెస్లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోనికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 12 ఫోన్లను సీజ్ చేశామని, వాటిలో ఎలాంటి వీడియోలు, ఫోటోలు లభించలేదన్నారు. డిలీట్ చేసి ఉంటారని ఫోన్లని ల్యాబ్కు పంపించామన్నారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుందని చెప్పారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాత్రి సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్ తీసుకుపోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు. దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టినారు. మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. లేడీ ఫ్యాకల్టీని కూడా పెట్టినాం. వాళ్ళందరూ కూడా పిల్లలతో మాట్లాడి వాళ్ళ ఇవి ఏమిటి అన్న ఆరోపణలు అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఇదంతా కూడా ఏమైనా కానీ ఈ సంఘటనలు అన్నిటికి కూడా ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇందులో 0 టాలరెన్స్. మా అమ్మాయిలు అంటే మా అమ్మాయిలు అన్నట్టు మేము చూసుకోవాల్సిన బాధ్యత మాది. మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. అటువంటిది ఏమి మా నోటీస్లోకి రాలేదండి. నోటీస్లోకి వస్తే 100% మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది మా నోటీస్లోకి అయితే ఏమీ రాలేదు. నిన్న సాయంత్రం వచ్చిన నోటీస్లో ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉన్నదో, పిల్లలు ఇచ్చిన లెటర్ని కూడా ఆల్రెడీ మేము ఎంక్వైరీ కమిటీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ అన్నింటిని కూడా నిన్న రాత్రిరే నేను సంతకం పెట్టి మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. సో 100% ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 డేస్లో మేము రెక్టిఫై చేసేస్తామనేసి హామీ ఇస్తున్నాము. 200% మేము చేస్తామండి. అది ఓన్లీ చెఫ్స్ అండి. ఇప్పుడు పెద్ద ఇవి వండడం అన్నది బియ్యము 100 కేజీలు 150 కేజీలు ఉన్నప్పుడు
అటువంటప్పుడు ఓన్లీ లేడీస్ అన్న వాళ్ళు చేయలేరు, చెఫ్స్ వరకు వాళ్ళు ఉన్నారు, కానీ సర్వింగ్ అంతా మాత్రము లేడీసే. ఎప్పటికప్పుడు మేము రొటీన్ చెక్ చేస్తూనే ఉంటాము. రెగ్యులర్గా కూడా వాళ్ళు ఆర్డెను అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారికి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి రిపోర్ట్ మాకు రాలేదు సీసీ కెమెరాలు ఇదని, అండ్ రొటీన్గా కూడా మేము చెక్ చేస్తూనే ఉంటాం. అండ్ మీరు కూడా చూడొచ్చు, సీసీ దీంట్లో ఫుటేజ్లు ఉన్నాయి అవైలబుల్. ఎమ్మెల్సీ కవిత నివాసంలో బోధన్ నియోజకవర్గం నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బీఆర్ఎస్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారు. రైతు భరోసా పేరుతో మరో మోసానికి రేవంత్ సర్కార్ తెరలేపుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ రైతులను అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 10 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదన్నారు. ప్రాజెక్టులు కట్టి సాగునీటిని ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. సర్కారు ప్రస్తుతం ఉండేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అందరికంటే ఎక్కువగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసగించింది, వంచింది. కేసీఆర్ ఇచ్చేదానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి నమ్మబలికి 15,000 లెక్కని ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఘోరంగా మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం కోసం కసరత్తు చేస్తున్నట్లు, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు, కేబినెట్ సమావేశంలో దానికి మార్గదర్శకాలను చర్చించి ప్రజల్లోకి తెస్తున్నట్లు, ఇదంతా కూడా రైతుల్ని మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. అంటే అత్యధిక శాతం మంది రైతులకు ఈ రైతు బంధు అయితే రైతు భరోసా వాళ్ళు పేరు పెట్టుకున్నారో దాన్ని కుదించి తగ్గించి తక్కువ మోతాదుకే ఇచ్చినామని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి కసరత్తు నడుస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అన్ని రకాల డేటా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా, అన్ని వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా, రైతులకు సంబంధించినవి, భూములకు సంబంధించినవి, విస్తీర్ణానికి సంబంధించినవి అన్నీ ఉన్నప్పటికీ కూడా రైతులు దరఖాస్తులు పట్టుకొని మళ్ళీ తిరగాల్సినటువంటి ఒక దుస్థితికి శ్రీకారం చుట్టబోతున్నది సర్కార్, రేవంత్ సర్కార్. ఈ 13 నెలల కాలంలో ఫలానా 1 ఎకరా ఫలానా రైతుది అర్హత లేకుండా పడింది అనేటువంటి రుజువు ఇయాలటి కూడా సర్కార్ ప్రజల ముందుకు చర్చకు పెట్టలే. ఒక ఎలకబడ్డదని ఇల్లు మొత్తం తగలబెట్టుకోడు ఎవడు కూడా. ఎక్కడో 1 అరా ఎక్కడైనా మిస్యూజ్ అయి ఉంటే దాన్ని పట్టి మిస్యూజ్ జరగకుండా ఏం చర్యలు చేపట్టాలో ఆలోచించాలి, చేయాలి. కానీ దానికోసం మొత్తం ఆపేసి మేము దీన్ని కసరత్తు చేస్తున్నాం అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేది ధర్మం కాదు. రైతాంగం ఇప్పటికైనా కూడా వీటన్నిటిని గుర్తించాలి, గమనించాలి. ఇప్పటిదాకా జరిగిన 13 నెలల ప్రస్థానం మొత్తం కూడా ఒక రకమైన ప్రహసనమే, రైతుల్ని పరిహసించడమే ఇప్పటికీ ఈ ప్రభుత్వం చేసిందంతా కూడా అని చెప్పి రైతాంగం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ జెన్కోలో ఏఈ, కెమిస్టులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను అందించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. నియామక పరీక్ష, సర్టిఫికేషన్, వెరిఫికేషన్ పూర్తయిన నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి టీజీ జెన్కో ఏఈగా సెలెక్ట్ అయ్యి మోర్ దెన్ 100 days అయింది. మా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారా అంటే ప్రతిసారి పోయినప్పుడు వారంకి ఇస్తాం, 10 రోజులకి ఇస్తామని 3 months దాటిపోయింది. ఎప్పుడు పోయినా సరే ఇక్కడ కన్సర్న్ అథారిటీ కూడా అడిగితే మాకు ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ని అడగామని చెప్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అడగాల్సింది వాళ్ళు. మేము ఎందుకు అడుగుతాము? మేము మా డాక్యుమెంట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, మేము అందుకే వీళ్ళ దగ్గర వచ్చి మా తరఫున మేము ఏం చేయాలో అది చేస్తున్నాం సార్. మాకు September 21 రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. ఇప్పటికీ నియర్లీ 3 months అయిపోయింది సార్. మా సర్టిఫికేట్స్ తీసేసుకున్నారు అండ్ మా బాండ్ కూడా తీసేసుకున్నారు. ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు సార్. 3 months పైన అయిపోతుంది. మేము పర్లేదు సరే, ఇనీషియల్గా కొంచెం డిలే అయినా కూడా మేము వెయిట్ చేసాము, మేబీ వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి కదా అని. బట్ ఇట్స్ హై టైమ్ సార్. ఇట్స్ నియర్లీ 100 days. వీ నీడ్ అపాయింట్మెంట్స్. వీ నీడ్ అవర్ అపాయింట్మెంట్ సార్ ప్లీజ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాకు అపాయింట్మెంట్స్ వెంటనే ఇస్తామని చెప్పేస్తే మేము చాలామంది
గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కూడా రిజైన్ చేసి దీనికోసం వెయిట్ చేస్తున్నాం అందరం. కానీ ఇప్పటికీ 100 days ఎబో అవుతుంది, మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. మేము అడిగినా జన్కో ఆఫీసులో అడిగినా రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లేదు. ఏమైనా అంటే మీరు గవర్నమెంట్ అడగండి, మినిస్టర్ని అడగండి అంటున్నారు. మేము మినిస్టర్ గారిని కూడా కలిసాము, సార్ కూడా డిసెంబర్లో ఇస్తామని మాకు చెప్పాడు. సెక్రటరీకి కలిసాము, కానీ డిసెంబర్ కంప్లీట్ అయింది, ఇంకా అపాయింట్మెంట్స్ మాత్రం మాకు ఇంకా ఇవ్వలేదు. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 15 days వీ విల్ ఇష్యూ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని వాళ్ళు కన్ఫర్మ్గా హామీ ఇచ్చారు సార్. తర్వాత వాళ్ళు ఎన్ఓసి అడగడం వల్ల తర్వాత మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కేజీ నుంచి పీజీ వరకు మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సార్. వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టుకొని అగ్రిమెంట్ బాండ్ 5 years అన్నట్టు రాయించుకున్నారు సార్. షూరిటీ కూడా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్తోనే పెట్టించుకొచ్చినాము. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ జాబ్ వస్తుంది అనే నమ్మకంతోన వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆర్ఆర్బీ జేఈ, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, ఎన్పీసీఐఎల్ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు వదులుకొని స్టేట్లో జాబ్ ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా నమ్మకంతో వస్తే వీళ్ళ 100 days అయినా కూడా మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు సార్. యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని తర్వాత పర్టికులర్ డే అపాయింట్మెంట్స్ ఇచ్చి అప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటే బాగుంటుంది. కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రోజు డాక్యుమెంట్స్ తీసుకొని 1 weekలో మీకు అపాయింట్మెంట్స్ ఇస్తాము, మీరు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు రిజిగ్నేషన్ చేయండి, జాయినింగ్ టైంలో రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? 3 months అయింది, చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. మేము ఇయర్స్ నుంచి దీనికోసం ప్రిపరేషన్ చేసుకొని కూర్చున్నాము. జాబ్ వచ్చినాక కూడా వీళ్ళు ఇలా డిలే చేస్తున్నారు. వీళ్ళని వెళ్ళి అడిగితేనేమో గవర్నమెంట్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ని అడగండి అమ్మ, అంతా గవర్నమెంట్ చేతిలో ఉందని అని అంటున్నారు. మేము వెళ్ళి సెక్రటరీలో వెళ్ళి మళ్ళీ బట్టి సార్ని 2-3 సార్లు కలిసాక సార్ ఏమన్నాడంటే 2-3 times వస్తుందమ్మా 10 daysలో మేము ఇప్పించేస్తాం, 10 daysలో మేము ఇప్పించేస్తాం అన్నారు. December 3rd కలిసి 10 days అన్నారు. ఇప్పుడు 1 month అవుతుంది, ఇప్పటికి ఒక రీజన్ లేదు మాకు. మా డిలేకి రీజన్ లేదు, మాకు ఒక వెబ్ నోట్ కావాలి. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చారు, ఈ ఇయర్ జూలైలో ఎగ్జామ్ పెట్టారు. ఎలక్షన్స్ అని లాస్ట్ ఇయర్ డిలే చేశారు, దానికి మేము ఒప్పుకున్నాం. కానీ ఆల్రెడీ సెప్టెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా అందరూ వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ నుంచి రిజైన్ చేసి 4 months నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. డిసెంబర్లో ఇస్తామని చెప్పారు, మేము దానికి ఒప్పుకున్నాం. ఓకే డిసెంబర్లో వస్తుందని, అయినా డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇంకా అపాయింట్మెంట్స్ రాలే. అందరికీ ఫినాన్షియల్ ప్రెషర్ ఉంది అండ్ ప్లస్ మెంటల్ స్ట్రెస్ కూడా అవుతున్నారు. ఇంత కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థులు ధర్నాకు దిగారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని డిమాండ్ చేశారు. అది కాక కాలేజీలో సరైన వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం పొంచి ఉంది. కొద్ది రోజులుగా 0 ఫ్లోర్లో నీటి లీకేజీ కొనసాగుతోంది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్లాంట్ అధికారులు సమన్వయ లోపంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్కు భారీ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణుల ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. రేవంత్ పాలనపై మంచిర్యాల జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఏడాదికి ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ డ్రామాలాడుతోందని ఫైర్ అయ్యారు. ఎలాంటి డిక్లరేషన్లు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసిందని చెబుతున్నారు. రైతు బంధుని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దళారులు తప్ప
వ్యవసాయం చేసిన వారెవరూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమల్లో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. రైతు భరోసా అమల్లో భాగంగా రైతుల నుంచి దరఖాస్తులతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలంటూ ప్రచారం జరుగుతున్నది. దీంతో రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును గతంలో అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. ఈ రైతు భరోసా అమల్లో భాగంగా రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలంటూ కూడా కొంత ప్రచారం అయితే ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? నేను గతంలో కూడా భీమారం మండలం నుంచి రైతు సంఘం అధ్యక్షునిగా పనిచేసిన. చాలాసార్లు వేదికలల్లో కూడా మా రైతులతోటి మమేకమై రైతుల నుంచి మేము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి రైతులు ఏ పంటలు వేస్తారు, ఆ పంటలు ఎట్లా సాగు చేసుకోవాలని వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టడం జరిగింది. మేము రైతులందరం రైతు భరోసా ఇస్తా అంటే నిజంగానే రైతులు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడం జరిగింది. కానీ గతంలో ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం రైతు బంధు ఏ డిక్లరేషన్ లేకుండా ఇచ్చింది. అసలు మా దగ్గర నుంచి అర్జీ పత్రం కూడా కనీసం మాకు ఇది కావాలని చెప్పేసి మేము అడగకముందే ఆ రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అదిన్ని కంటిన్యూగా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాటియడం వల్ల మేము రేవంత్ రెడ్డి గారిని నమ్మి మా ప్రజలందరూ ఓట్లేసిర్రు. ఓట్లేసిన తర్వాత ఇవాళ సెల్ఫ్ డిక్లరేషన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మేము గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే మా తరం, మా ముందు తరం, మా నాన్న వాళ్ళు కూడా, మా తాత వాళ్ళు కూడా రుణాలు తీసుకుంటే ఎప్పుడు కూడా కనీసం బ్యాంకులు కూడా సెల్ఫ్ డిక్లరేషన్లు అడగలేదు. మేము అయ్యా రేవంత్ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాం, మీరు గొప్ప గొప్ప కంపెనీలకు రాయితీలు చాలా ఇస్తాను, దాంట్లో 1% కూడా రైతులకు ఇచ్చేది 1% కూడా కాదు దాంట్లో. కాబట్టి రైతులు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంటికాడు ఉంటే అకౌంట్లలో రైతు బంధు పడ్డది. అకౌంట్లలో నుంచి మేము వివిధ పనులకు, వ్యవసాయ పనులకు, స్టేట్లకు డైరెక్ట్గా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విషయానికి అధికారుల చుట్టూరు తిరిగి అధికారులకు అర్జీ పెట్టుకోవడానికి రైతులకు సమయం ఉండదు. రైతులు 6 కాలం కష్టపడి ఒక పంటని సాగు చేసేటప్పుడు వాళ్ళు ఒక పసి పిల్లల లెక్క మేము చూసుకుంటేనే ఆ పంట మనకు చేతికొచ్చి అది భువ రూపంలో మీ కంచాల దాకా వస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. కరెంటు చక్కగా లేకనే మేము నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇక్కడ కాలం కనికరిస్తేనే మేము సాగు చేసుకొని మీకు పట్టెడు అన్నం పెట్టగలుగుతాం. అటువంటి రైతుని ఆఫీసుల చుట్టూరు, మీ కార్యకర్తల ఇండ్ల చుట్టూరు తిరిగే విధంగా చెయ్యొద్దని చెప్పేసి రైతుల నుంచి మేము కోరుతాం. రాజ్ కుమార్ గారు, ఇది ఒకటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చెప్పండి, గతంలోనే కులగణన పేరిట ఏదైతే రైతుల సమాచారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా కోసం వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనను దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే మేము ఇంతకుముందు గత ప్రభుత్వంలో 8 సార్లు 7 సార్లు రైతు బంధు మా రైతులకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచాలు ఒకసారి కూడా రైతు బంధు ఇయ్యానికి చేతనైతే లేదు. మొత్తం ఎగబెట్టే ధోరణికి ఈ ఒక స్కాములు చేసే విధంగా కాంగ్రెస్ అంటేనే స్కాములు అనే విషయం ఇప్పుడు తేటతెల్లమైతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఇయ్యడం చేతగాక మా డేటా అంతా ఆల్రెడీ రైతు బంధు ఎవరెవరి దగ్గర ఉన్నదో ఒక డేటా ఉన్నది. చాలా మందికి ఎగనామాలు పెట్టే విధానంలో మీరు అమలు చేస్తూ ఉన్న విషయం మా రైతులకు అర్థమవుతా ఉన్నది. మీ దగ్గర అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం పంట ఉన్నది, ఏం చేస్తారని వాళ్ళు చేసుకొని పోవాలి. కానీ మా రైతులను అక్కడ తిరుగు ఇక్కడ తిరుగు అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం మాత్రం ఇది ఏమని. ప్రధానంగా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి మీరు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం? సెల్ఫ్ డిక్లరేషన్ అనేది రైతుల నుంచి తీసుకోవడం చాలా వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే రైతులు మీ ఆఫీసుల చుట్టూరు, మీ కార్యకర్తల ఇండ్ల చుట్టూరు తిరగలేరు. రైతులు ఆ పంటను కాపాడుకుంటేనే ఇవాళ ఈ ప్రపంచానికి అన్నం పెట్టే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కనీసం వ్యవసాయం మీద అవగాహన లేదు. రియల్ ఎస్టేట్ మీద ఉన్న అవగాహన వ్యవసాయం మీద లేదు. ఎందుకంటే మీరు పత్తికి కొంత ఒకటేసారి రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వేరే పంటకు ఒకటేసారి రైతు బంధు ఇస్తాం, ఒక వరికే 2 సార్లకు రైతు బంధు ఇస్తాం, అది వర్షాకాలంకు ఏసంగి అని చెప్పేసి ఆ బయట వినబడతా ఉన్నాయి.
ఎందుకంటానంటే ఇక్కడ వరి సాగుకు 4 నెలలు పడితే పత్తి సాగు చేయడానికి, కంది సాగు చేయడానికి కమ్సే కమ్ 7 నెలలు 6 నెలలు పడుతుంది. ఒక పంట 7 నెలల కాలంలో వచ్చే పంట ఉన్నది. కాబట్టి రైతు ఆ 7 నెలల కాలం రాగానే మళ్ళీ 2 నెలల కాలం వచ్చే పంటని మళ్ళీ వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మామిడి తోట పెట్టుకొని ఉన్నారు. మామిడి తోటలో నీకు ప్రతి సంవత్సరం కల్టివేషన్ చేసుకోవాలి, దున్నాలి, 2-3 సార్లు దున్నాలి, 2-3 సార్లు నీకు ఎరువులు వేయాలి. ఆ ఎరువులు వేస్తేనే కొంత పురుగు నుంచి తప్పించుకునే అది గ్రాప్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి దానికి వేసే మందులు ఉంటాయి. ఇదంతా వ్యవసాయం చేసేటోళ్ళకి తెలుస్తుంది, కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి తెలియక ఇవన్నీ వాళ్ళకి వ్యవసాయం తెలిసిన వాళ్ళు వాళ్ళ క్యాబినెట్లో లేక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయం తెలిసిన వాళ్ళు క్యాబినెట్లు ఉండేంటి ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వ్యవసాయం చేసిన వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వాళ్ళకి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి ఆ రైతు బంధు సాయంతో రైతులను ఆదుకున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆ క్యాబినెట్లు ఉన్నారు కాబట్టి మరి రైతుల పరిస్థితి ఇట్లున్నది. వ్యవసాయం ఉందా? ఉన్నా సార్. ఎన్ని ఎకరాలు ఉందండి? 2 ఎకరాలు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట దరఖాస్తులు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో కూడా ఏనాడు కూడా ఎటువంటి దరఖాస్తులు కూడా రైతుల నుంచి తీసుకోలేదు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నాడు రైతు బంధు వేసిన ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వేసింది, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇది తీసుకోలేదు. ఎవరికి ఏమున్నా లేకున్నా కానీ అవన్నీ అడగలే. రైతు బంధు అవన్నీ అనుకూలమైనట్టు ఉండేది, వచ్చినాయి. ఇప్పటి వరకు ఇప్పుడు రైతు బంధు అనేది అన్నిటి ఇట్లాంటి ఇప్పుడు వస్తలేవు, తీసుకోలేదు ఇప్పటి వరకు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అప్పుడు ఎట్లా ఉండేనంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా మంచిగా ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పుడు ఇది పెడతా అది పెడతా అంటే ఇప్పుడు మా పేదోళ్ళకు వచ్చేటివే వస్తలేవు. ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు మాకు ఇంత పరిస్థితి ఘోరమా ఇట్లా చేస్తున్నారు. 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. 15,000 రూపాయలు లేదు, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటా అంటున్నారు. దరఖాస్తులు తీసుకుంటా అంటారా? దరఖాస్తులు ఇప్పుడు ఇత్తననే ఇయ్యలేదు. ఈ దరఖాస్తులు తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి, మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టే విధంగా కూడా ఇవాళ ఏదైతే రైతు భరోసా ఎగ్గొట్టే విధంగా ఇవాళ చేసే ప్రయత్నంలో భాగంగానే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కావాలంటూ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రైతులు ప్రధానంగా మండిపడుతున్నారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండానే నేరుగా రైతుల ఖాతాలను రైతు బంధు వేసిన అలాగనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట కాకుండా రైతు భరోసా వేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల. మధ్యప్రదేశ్లో భోపాల్ వాసులకు 40 ఏళ్లు నరకం చూపించిన యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు పూర్తయింది. 3 రోజుల పాటు తొలగించిన 377 టన్నుల గ్యాస్ వ్యర్థాలను సీల్ ట్రక్కులో తరలించారు అధికారులు. వేలాది మంది ప్రాణాలు తీసిన ఈ వేస్టేజ్ని 12 కంటైనర్స్లో భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి పంపారు. ఇందుకోసం ఆ మార్గంలో గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయగా 7 గంటల్లోనే పితంపూర్కు చేరుకున్నాయి ట్రక్కులు. భోపాల్ గ్యాస్ వ్యర్థాలు తొలగించినందుకు మధ్యప్రదేశ్ సర్కారుకు ఇటీవల చీవాట్లు పెట్టింది హైకోర్టు. 4 వారాల్లోపు తరలింపు ప్రక్రియ పూర్తి చేయకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆగమేఘాల మీద ఈ పనిని పూర్తి చేసింది ప్రభుత్వం. వ్యర్థాల ప్యాకింగ్, ట్రక్కుల్లో లోడింగ్కు 100 మంది కార్మికులు 3 రోజులు కష్టపడ్డారు. ఈ వ్యర్థాలను పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంకు తరలించిన అధికారులు వీటిని కాల్చివేస్తామన్నారు. వాటిలో ఇంకా ఏదైనా హానికరమైన పదార్థం మిగిలి ఉందా అనే దానికోసం అవశేషాలను పరీక్షిస్తామని తెలిపారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించిన తరువాతనే ఆ బూడిదను 2 పొరలతో కప్పి మట్టిలోకి, నీటిలోకి చేరకుండా చూస్తామన్నారు. इसी कंटेनर के अंदर भर के रखा गया है। करीब 12 ऐसे पूरे कंटेनर है, एक के बाद एक गाड़ियां यहाँ पर आप देखेंगे यूनियन कार्बाइड से निकलती हुई यहाँ पर नजर आ रही है। और बात की जाए तो यहाँ पर पूरी మరోవైపు ప్రాణాంతకమైన వ్యర్థాలను తమ ప్రాంతానికి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పితంపూర్ వాసులు. దీనివల్ల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. కాగా 40 ఏళ్ల క్రితం భోపాల్లో యూనియన్ కార్బైడ్
పురుగు మందుల కర్మాగారంలోంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైటనేట్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 25,000 మంది ప్రాణాలు కోల్పోగా 6 లక్షలకు పైగా మంది అతి తీవ్ర అనారోగ్యంతో బాధితులుగా మిగిలారు. న్యూ ఇయర్ వేళ అమెరికా వరుస దాడులతో వణికిపోయింది. గడిచిన 24 గంటల్లో వరుసగా జరిగిన 3 దాడుల్లో 16 మంది మృతి చెందగా దాదాపు 50 మంది గాయపడ్డారు. న్యూ ఆర్లిన్స్ ఘటనలో 15 మంది మృతి చెందిన ఘటన మరొక ముందే న్యూయార్క్, లాస్ వేగాస్లో పేలుళ్లు కలకలం సృష్టించాయి. ట్రక్కు బీభత్సం సృష్టించిన గంటలోనే లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 7 గాయపడ్డారు. ఇటు న్యూయార్క్లోని అమజూరా నైట్ క్లబ్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ వరుస ఘటనలతో అమెరికా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ దాడులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చిన అమెరికన్లు విగత జీవులుగా మారడం చూసి తన హృదయం బరివెక్కిందన్నారు. లాస్ వేగాస్ సైబర్ ట్రక్ పేలుడుకు న్యూ ఆర్లిన్స్ ట్రక్కు దాడికి ఏదైనా సంబంధం ఉందా అనే దానిపై దర్యాప్తు జరుగుతుందన్నారు. దేశంలో ఎటువంటి హింసను సహించేది లేదని స్పష్టం చేశారు బైడెన్. We're tracking the explosion of a cyber truck outside the Trump Hotel in Las Vegas. Law enforcement and the intelligence community are investigating this as well, including whether there's any possible connection with the attack in New Orleans. Thus far, there's nothing to report on that score at this time. I've directed my team to make sure every resource is made available to federal, state, and local law enforcement to complete the investigation in New Orleans quickly and to make sure there is no remaining threat to the American people. And we'll support the people of New Orleans as they begin the hard work of healing. New Orleans is a place unlike any other place in the world. It's a city full of charm and joy. So many people around the world love New Orleans because of its history, its culture, and above all, its people. So I know, while this person committed a terrible assault on the city, the spirit. మహారాష్ట్రలోని జల్గావ్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. డిసెంబర్ 31న పలాధిలో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దీంతో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జల్గావ్ జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలాధిలో 2 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అల్లర్ల నియంత్రణ పోలీసు బృందాలను మోహరించారు. డ్రెస్సింగ్ రూమ్ లో లుకలుకలంటూ జరుగుతున్న చర్చపై ఇండియన్ క్రికెట్ టీం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కోచ్, ఆటగాళ్ల మధ్య చర్చలు డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు పేసర్ ఆకాష్ దీప్ ను తీసుకోవడం లేదని చెప్పారు గంభీర్. देखिए आप जब ऐसे टॉस पे आते हैं तो ऐसा नहीं है कि बैटिंग ने अच्छा नहीं किया या बॉलिंग ने अच्छा नहीं किया. अगर बैटिंग ने और बॉलिंग ने अच्छा नहीं किया होता तो हम 2-1 नहीं होते, एक टेस्ट मैच नहीं जीते होते या 2-1 डाउन नहीं होते, हम और वर्स्ट सिचुएशन में हो सकते थे. तो जैसे मैंने बोला कि आई डोंट थिंक सो कि इतना कुछ वरीसम है. देखिए पहली बात तो है कि सब इंडिविजुअल्स को पता है कि किस एरिया में काम करना है, और ऐसा नहीं है कि यहाँ पर मैं कोई इंडिविजुअल्स के बारे में बात करूँ, बिकॉज अल्टीमेटली आप एज ए टीम जीतते हैं और एज ए टीम ही हारते हैं. और जब आप अपने देश के लिए खेल रहे होते हैं तो हर व्यक्ति यही कोशिश करता है कि अपना मैक्सिमम कंट्रीब्यूट कर सके, तो वो इम्पोर्टेंट. और ऐसा नहीं है कि जो डिबेट एक प्लेयर और कोच के बीच में होती है वो उनके ही बीच में रहनी चाहिए. आप सिर्फ रिजल्ट देखते हैं, और फॉर्चुनेटली या अनफॉर्चुनेटली ये स्पोर्ट सिर्फ रिजल्ट के लिए ही जाना जाता है, बट कॉन्वर्सेशन जो होती है वो 2 इंडिविजुअल्स के बीच में और वो ड्रेसिंग रूम के बीच में वो वहीं तक रहनी चाहिए. The thing is, everything is fine with Rohit, and I don't think so it's anything traditional. I think the head coach is there, that should be fine, that should be good enough, and we're going to have a look at the wicket and finalize it tomorrow. As I just said, we're going to have a look at the wicket and probably announce our playing 11 tomorrow. See, I'll tell you one thing. I think
Indian cricket will always be in safe hands till the time we've got honest people sitting in that room. And honesty is the most important thing for any transition. And it is not about phasing out senior players or getting the youngsters in. Ultimately, the only thing that can keep you in that dressing room is the performance. And it starts from all of us, not only from the players, from the coaches as well. And I said that Indian cricket, the kind of talent there is in Indian cricket, I think we will always be in safe hands. Yes, there'll be times when we might not get the results. There'll be times where we will have to be patient. And more importantly, I think, rather than only criticizing the young players, I think we've got to give them time to develop as well. They'll end up becoming world-class players as well. And that is what is important. And it is the role of not only the support staff, but you people as well. How you can probably not only criticize them, but try and help them out as well. Transition is not only for us. Transition happens for the entire country, and all of us are in it together. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.